అటు కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఇళ్ల స్థలాల వ్యవహారం రాజకీయంగా వేడెక్కింది. గత ప్రభుత్వ హయాంలో పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల వద్ద వైసీపీ కోఆర్డినేటర్ దౌలూరి దొరబాబు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రభుత్వం కేటాయించిన ఆ స్థలాల నుంచి లబ్ధిదారులను బలవంతంగా ఖాళీ చేయించి ఎమ్మెల్యే చినరాజప్ప కుమారుడి లేఅవుట్కు అనుకూలంగా రోడ్డు నిర్మాణం చేపట్టారంటూ ఆరోపించారు. వృద్ధాశ్రమం కోసం రోడ్డు నిర్మాణం చేస్తున్నామని చెబుతూ వాస్తవానికి వ్యక్తిగత ప్రయోజనాల కోసం చర్యలు తీసుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. అలాగే వృద్ధాశ్రమం పేరుతో విరాళాలు సేకరించి దుర్వినియోగం చేస్తున్నారంటూ విమర్శలు చేశారు. ఈ సందర్భంగా బాధితుల తరపున న్యాయ పోరాటం చేస్తామని, అవసరమైతే కోర్టును ఆశ్రయించి న్యాయం జరిగేలా చూస్తామంటున్న దౌలూరి దొరబాబుతో మా ప్రతినిధి సిద్ధు ఫేస్ టు ఫేస్. కేటాయించడం జరిగింది. ఆ స్థలాల్లో ఏదైతే రాజప్ప ఉన్నారో రాజప్ప గారు అక్కడ వృద్ధాశ్రమం పేరుతో అక్రమంగా అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి అక్కడ అక్రమంగా కడతారని దొరబాబు గారు ఆరోపిస్తున్నారు. ఇక్కడ పెద్ద ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు ఉన్నారు. ఆయన మాట్లాడుతున్నారు. చెప్పండి. మా పెద్దాపురం నియోజకవర్గంలో 2 లేఅవుట్లకు సంబంధించిన సమస్యలపై మేము లబ్ధిదారుల తరఫున పోరాడుతూ ఉన్నాం. ఒకటి రామేశ్వరమెట్ట దగ్గర సుమారు 12 గ్రామాలకు సంబంధించి 2300 మందికి అక్కడ ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అక్కడ లబ్ధిదారులు ఎవరికి కూడా క్యాన్సిలేషన్ నోటీస్ కానీ ఏది ఇవ్వకుండా డబ్బులు తీసుకుని 14 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఒక చెత్త డంపింగ్ యార్డ్ ని అక్కడ పెట్టాడు చినరాజప్ప. దానివల్ల అక్కడ ఉన్న లబ్ధిదారులందరూ కూడా చాలా స్థలాలు కోల్పోయి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ తరఫున పోరాటం చేస్తూ ఉన్నాం. మళ్ళా రెండోది ఇక్కడ రాగంపేట లేఅవుట్ లో ఇక్కడ 5.5 ఎకరాల్లో సుమారు 202 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే అందులో 160 మంది మొదటి విడతలో ఇళ్లు కట్టుకుని గత 3 సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. మిగిలిన వాళ్ళ స్థలాలన్నీ కూడా కబ్జా చేసి వాళ్ళకి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా వాళ్ళందరినీ కూడా భయపెట్టి ప్రలోభ పెట్టి అనేక రకాలుగా బెదిరించి అక్కడెక్కడ స్థలాలు చూపించి వాళ్ళకి లీగల్ గా ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేయకుండా రోడ్డు మీద ఉన్న స్థలాలన్నీ కూడా చూపించి కట్టుకోండి పర్వాలేదని వాళ్ళని ప్రలోభ పెట్టి ఈ రోజు వాళ్ళ కుమారుడికి సంబంధించిన లేఅవుట్కి ఈరోజు 40 ఫీట్ సీసీ రోడ్ వేసుకుని ఈరోజు అలాగే వృద్ధాశ్రమం కట్టి, ఎందుకంటే వృద్ధాశ్రమం అయితే చినరాజప్ప గారు నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఇక్కడ గవర్నమెంట్ కి సంబంధించిన సైట్లు చాలా ఉన్నాయి. ఇక్కడ గవర్నమెంట్ కి సంబంధించిన సైట్లు చాలా ఉన్నాయి. అందులో కట్టుకోవచ్చు కదా వృద్ధాశ్రమం. ఇక్కడ ఉన్న లబ్ధిదారులందరినీ కూడా ఈ లబ్ధిదారులందరూ కూడా ఇక్కడ కోర్టుకి సంబంధించి కోర్టులో న్యాయమూర్తులు నివసించడానికి ఇప్పుడు కేటాయించిన స్థలంలో ఈ రోజు లబ్ధిదారులందరూ కూడా అక్కడ తీసుకొచ్చి మోసగించి, అదే నీకు వృద్ధుల మీద ప్రేమ ఉంటే అక్కడే కట్టుకోవచ్చు కదా. ఇంతమంది లబ్ధిదారులు పొట్టగొట్టి నిజంగా ఇంత లబ్ధిదారులని నువ్వు మోసగించి ఇక్కడ వృద్ధాశ్రమం అనే నేపంతో చుట్టుపక్కల ఉన్న రైస్ మిల్లర్స్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ తెరిచి సుమారు నువ్వు 10 కోట్ల రూపాయలు వసూలు చేసి ఈ రోజు వృద్ధాశ్రమం పేరుతో అలాగే ఈ సీసీ రోడ్డుతో ఈ రోజు మీ కొడుకు లాభం చేసే విధంగా నీ పాలన జరుగుతూ ఉంది. ఎందుకంటే సంపద సృష్టించడంలో నీకంటే గనుడు ఎవరు లేరు, నీ కొడుకు కంటే గనుడు ఎవరు లేరు. తప్పకుండా ఇవన్నీ కూడా ప్రజల ముందు పెడతాం. చుట్టుపక్కల మీ జగన్ గారు ఇచ్చిన టైంలో ఎన్ని ఇచ్చారు, ఇప్పుడు వాళ్ళు ఎన్ని క్యాన్సిల్ చేసి ఇప్పుడు గతంలో కూడా ఎంఆర్ఎఫ్ గారు కూడా ఈ రాగంపేట వాస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ధర్నా చేయలేదు. ఇప్పటి వరకు కూడా రిజిస్ట్రేషన్ అయింది కానీ వాళ్ళ సైట్లు ఇవ్వలేదు. ఎలా చూసుకోవచ్చు? జగన్మోహన్ రెడ్డి గారు అయితే 2001లో ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. 2004లో న్యాయబద్ధంగా అక్కా చెల్లెమ్మల పేరు మీద ప్రతి ఒక్కరికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. నేను చాలా మంది న్యాయమూర్తులు కలవడం జరిగింది. వాళ్ళు ఒకటే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పట్టా అని క్యాన్సిల్ చేసే అధికారం ఎవరికి లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా పట్టా తీసుకోవాలనుకుంటే గవర్నమెంట్ 4 రెట్లు అక్కడ ఉన్న గవర్నమెంట్ వాల్యూ వాళ్ళకి పే చేసి ఈ రోజు ఆ స్థలం తీసుకోవాలి తప్ప ఎవరికి కూడా క్యాన్సిల్ చేసే అధికారం లేదు. దానికోసం న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయస్థానం తరఫున మాకు తప్పకుండా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఇది న్యాయం జరగకపోతే వైసీపీ తరఫున మీ పోరాటం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? వైసీపీ తరఫున ఇదే ఆల్రెడీ పోరాటం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఫస్ట్ మేము న్యాయస్థానానికి వెళ్తాం. న్యాయస్థానం తప్పకుండా న్యాయం జరుగుతుంది మాకు నమ్మకం ఉంది. లేకపోతే న్యాయస్థానంలో మేము కోర్టులో కేసు వేసిన తర్వాత కూడా మేము ప్యారలల్ గా మా యొక్క ప్రజా ఉద్యమాలు కూడా జరుగుతాయి. మీ లబ్ధిదారులు ఇదే కాదు, పెద్దాపురం నియోజకవర్గంలో జగనన్న కాలనీలో కాదు, రాష్ట్రంలో జగనన్న కాలనీలో ఏ లబ్ధిదారుడికి అన్యాయం జరిగినా సరే వైసీపీ పార్టీ వాళ్ళ వెనకాల ఉంటుంది, ధర్మ పోరాటం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు స్టార్ట్ చేసినటువంటి మహాయజ్ఞం మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసి 32 లక్షల మందికి కూడా ఇల్లు నిర్మిస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తాను. దౌలూరి దొరబాబు గారు ఏదైతే కేటాయించారు రాగంపేటలో సైట్లు ఏదైతే కేటాయించారో వాళ్ళకి తక్షణమే కేటాయించని చెప్తున్నారు. ఇక్కడ వృద్ధాశ్రమం పేరుతో కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారు రాజప్ప గారు అని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రానున్న రోజుల్లో ఒకవేళ ఎవరికైనా న్యాయం జరగకపోతే వైసీపీ నుంచి మరింత పోరాటం చేస్తాను దొరబాబు గారు. ఇది మొత్తం మీద కెమెరామెన్ చెంగాతో రాజు సిద్ధు. ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.